సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వార్షిక చందనోత్సవం ఉత్సవాలను జరుగుతున్న ఏర్పాట్లలో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాలు చేపట్టామన్నారు. విశాఖ కమిషనర్ బాగ్చి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారికి దర్శించుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందన్నారు. సింహాచలం కొండపైకి బస్సులను మినహా ఇతర వాహనాలను అనుమతించమన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి చర్యలు చేపట్టనున్న విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ బాగ్చితో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. స్వామివారి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకైతే ఇప్పటికే అధికారులందరూ కూడా పలు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారీగా భక్తజనం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే ఆలోచన ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సిపి శంకరప్రసాద్ బాగ్చి ఇక్కడ దీనికి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేదంటే ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా అయితే ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారనేది ఏంటంటే తెలుస్తుంది. సార్, దీనికి సంబంధించి గతంలో ఏమైనా మిస్టేక్స్ అంటే దాన్ని రెక్టిఫై చేసే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు 2023 సంవత్సరం కొన్ని లోపాలు జరిగాయి. అప్పుడు భక్తులు చాలా ఇబ్బంది ఫేస్ చేశారండి. అది దృష్టిలో పెట్టుకొని ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. నంబర్ 1, లిమిటెడ్ టికెట్స్ ప్రింట్ చేయడం జరిగింది. అది కూడా క్యూఆర్ కోడ్ కూడిన పాసెస్ కాబట్టి క్యూఆర్ కోడ్ గుర్తించే మెషిన్ ద్వారా అది గుర్తించడం జరుగుతుంది. ఫేక్ టికెట్స్ కానీ రీసైక్లింగ్ టికెట్స్ కానీ ఎటువంటి అవకాశం లేకుండా చేస్తున్నాం. అది కాకుండా పార్కింగ్ ప్లేసెస్ ఆపిల్లో తక్కువ, అందుకే ఓన్లీ 120 విఐపి వెహికల్స్కి విఐపి కార్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అన్ని వెహికల్స్ కింద 20 పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పార్కింగ్ చేయాలి. కింద పార్కింగ్ స్పేస్ బాగా ఎక్కువ సంఖ్యలో పెట్టడం జరిగింది. అది కాకుండా ప్రతి పాయింట్కి వెళ్ళి స్పాట్ బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, అందరికీ బ్రీఫింగ్ ఇవ్వడం. తర్వాత నిన్న ట్రాఫిక్ సిబ్బందికి 220 కూలింగ్ జాకెట్స్ ఇవ్వడం. ఎందుకంటే ఈ ఎండలో వాళ్ళు రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేయాలి. మేము భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఈసారి చేస్తాము. అంటే మనం చూసుకున్నట్టయితే కనుక శాంతి భద్రతలని పరిరక్షించే భాగంలో ఎన్ని సీసీటీవీలు పెట్టారు, ఎంతమంది పోలీసుని మనం ఇక్కడ డిప్లాయ్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 2000 మంది పోలీసు వాళ్ళను డిప్లాయ్ చేయడం జరిగింది. సీసీటీవీ కూడా ఇప్పుడు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని కింద పార్కింగ్ ప్లేసెస్లో సీసీటీవీ పెట్టాలి. చాలా చోట్ల ఇప్పుడు కూడా సీసీటీవీస్ లేవు. నేను కిందికి పోయి ఈఓ గారికి రిక్వెస్ట్ చేశాము, ప్రతి చోట సీసీటీవీ పెట్టాలి. ఆ సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ కూడా మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి రావాలి. ఆయన కూడా ఈరోజు 2 గంటల లోపల అన్నీ చేస్తామని హామీ ఇచ్చారండి. సో ప్రతి చోట సీసీటీవీ ఉంటే, తర్వాత మేము డ్రోన్ కూడా యూజ్ చేస్తున్నాం. కింద స్టాటిక్ డ్రోన్ యూజ్ చేస్తున్నాం. 2 మొబైల్ డ్రోన్స్ ఈ రూట్లో యూజ్ చేస్తున్నాం. ట్రాక్ హోల్డ్ మొబైల్స్ కూడా రూట్లో తిరిగి ఎక్కడ ఎటువంటి బ్రేక్ డౌన్ జరిగితే వెంటనే చర్య తీసుకోవడం, ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి మేము ఈసారి పకడ్బందీగా ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా మంచి దర్శనం ఏర్పాటు చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా ఆపేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ప్రైవేట్ వెహికల్స్ ఆపిన తర్వాత ఏదైతే పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో కొన్ని వెహికల్ మధ్యలో కొండ దారి మధ్యలో కూడా ఆగిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు బస్సులు, ఆర్టీసీ బస్సులు, మినీ బస్సులు, ఇన్నోవా వెహికల్స్, ఈ 3 రకాల వెహికల్స్ కింద ఉంటాయి. అక్కడ పబ్లిక్ ఎక్కి పైకి రావాలి. అటువంటి వెహికల్స్ మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వకుండా చూడడానికి ప్రతి వెహికల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా పరిశీలించిన తర్వాత రోడ్ వర్దినెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా మన మధ్యలో టోయింగ్ వెహికల్స్ ఉంటాయి. ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయితే ఆ వెహికల్ షిఫ్ట్ చేయడానికి, అదే మాదిరిగా వెహికల్ మెకానిక్స్ ఆర్టీసీ నుండి పిలిపిస్తున్నాం. వాళ్ళు కూడా రూట్ మధ్యలో అక్కడక్కడ పెట్టున్నాం. అక్కడ సైనేజ్ కూడా పెట్టమని చెప్పాము. ఏ వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా, ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే వెంటనే రిపేర్ చేయడానికి ఏర్పాట్లు, అదేవిధంగా షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఈ పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో గతంలో ఏవైతే ఈ ట్యాగ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం, దాన్ని కూడా ఈసారి కొనసాగిస్తున్నారు లేదా దానికి మార్పులు చేస్తారు? ఈసారి మొట్టమొదటిసారిగా మేము RFID సిస్టమ్ స్టార్ట్ చేశాము. పిల్లలు తప్పిపోకుండా వాళ్లకు RFID ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ మేము ఫస్ట్ నేవల్ డే రోజు స్టార్ట్ చేశాము. తర్వాత ప్రతి పెద్ద ప్రోగ్రాంలో RFID ట్యాగింగ్, పిల్లలకు RFID ట్యాగింగ్ చేయడం జరిగింది. ఈసారి కూడా మొట్టమొదటిసారిగా చందనోత్సవంకి RFID ట్యాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం.
పిల్లలు తప్పిపోకుండా కూడా మేము చూడగలుగుతాం. ఇది ఏమైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్గా ఈ ప్రైవేటు వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆపివేయడం, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ఆర్టీసీ సంబంధించిన వాహనాలు కావచ్చు, లేదంటే ప్రధానంగా వీఐపీ ప్రోటోకాల్కి సంబంధించి కేవలం 120 వాహనాలకు మాత్రమే అనుమతించామని, పోలీసు వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు తప్ప మరీ ఇతరు కూడా అలౌ చేయమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు RFID ట్యాగ్ సిస్టమ్ కూడా పెడుతున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి ఏదైతే చందనోత్సవాన్ని సంపూర్తిగా పూర్తి చేసేందుకు అయితే మాత్రం పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా వర్క్ చేస్తున్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో DP నాయుడు, BRK న్యూస్, విశాఖ.